బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నగరంలో సంచలనం రేపుతున్న హైడ్రా ఆపరేషన్ కొనసాగుతుంది. ఇక నగర శివారు ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతుంది. రంగారెడ్డి జిల్లా గండిపేట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మించిన భారీ భవనాలు, చెరువులో నిర్మించిన అపార్ట్మెంట్లను నేలమట్టం చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదులు రావడంతో హైడ్రా బృందం రంగంలోకి దిగింది. ఇక పటిష్ట బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కూల్చివేతలను అడ్డుకున్న స్థానికులను అధికారులు అరెస్టు చేశారు. నగరంలోని గండిపేట చెరువు చుట్టూ ఉన్న అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ చేసింది. 5 రోజుల్లో ఆపరేషన్ గండిపేట పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇక గండిపేట చెరువు బాఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. మరోవైపు చిలుకూరు నర్సింగ్ మండలం ఖానాపూర్లలో భారీ భవనాలను కూడా కూల్చివేయనున్నారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ ఫోన్ లైన్ లో ఉన్నారు. తేజ, స్వాతి, మొత్తంగా హైడ్రా ఏదైతే ప్రభుత్వ హైదరాబాద్ పరిధిలో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 2500 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నటువంటి ఈ హైడ్రా అయితే మాత్రం అంటే మొత్తంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేటువంటి పనిలో పడింది. అది చెరువులు కావచ్చు, నాలాలు కావచ్చు, కుంటలు కావచ్చు, అన్నిట్లో కూడా ఇప్పటికే చాలా వరకు కూడా 44 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చెరువులన్నీ కూడా ఇప్పుడు దగ్గర కొన్ని చెరువులు అయితే 60%, కొన్ని చెరువులు అయితే 80% వరకు కబ్జాకు గురైనట్టుగా హైడ్రా అధికారులు గుర్తించినటువంటి నేపథ్యంలో అక్కడ ఏవైతే బహుళంతస్తులు వాటిని అక్రమంగా నిర్మించారో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా కూడా నేలమట్టం చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. అక్రమార్కుల గుండెల్లో హైడ్రా అయితే మాత్రం హడలెత్తిస్తున్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. అయితే తాజాగా ఈ రోజు ఆదివారం కూడా రాజేంద్ర నగర్ నియోజకవర్గం పరిధిలోని ఇటు గండిపేట మండలం ఆ పరిధిలో కొన్ని చెరువులు, అదేవిధంగా ఖానాపూర్ చెరువు, మొయినాబాద్ కి సంబంధించినటువంటి ప్రాంతంలో చెరువుల్లో అంటే చెరువులను పూర్తిగా పూడ్చివేసి వాటిని అక్రమంగా ఆక్రమించడంతో పాటు అక్కడ బహుళ అంతస్తులు 6 నుంచి 7 అంతస్తుల వరకు కూడా కొన్ని భవనాలు నిర్మించారు. వాటన్నిటి కూడా వ్యాపార సముదాయాలుగా కూడా ఉపయోగించడానికి ఈ నిర్మాణాలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ కొంతమంది స్థానికుల నుంచి కూడా కొన్ని ఫిర్యాదులు హైడ్రాకు అందినటువంటి నేపథ్యంలో ఇటు రంగనాథ్ నేతృత్వంలో అక్కడ పూర్తిగా హైడ్రా అధికారులు అయితే అక్కడ సోదాలు అయితే నిర్వహించారు. తనిఖీలు నిర్వహించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారి డాక్యుమెంట్స్ అవన్నీ కూడా పూర్తిగా కూలంకుషంగా పరిశీలించిన తర్వాత అవి అక్రమ నిర్మాణాలను తేలినటువంటి నేపథ్యంలోనే మొత్తంగా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి బందోబస్తు తోటి భారీ బందోబస్తు నడుమ అయితే మాత్రం ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా మొత్తంగా కూల్చివేతలు అయితే ప్రారంభించినటువంటి నేపథ్యంలో ఇంకా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా ఇప్పటి వరకు అయితే మాత్రం అంటే 40 వరకు ఉన్నటువంటి భవనాలను కూల్చివేసేటువంటి పనిలో ఉన్నారు. ఇప్పటి వరకు అయితే మాత్రం ఒక 20 భవనాల వరకు హైడ్రా అయితే నేలమట్టం చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకొక 20 వరకు ఉన్నటువంటి భవనాలను కూడా నేలమట్టం చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం అంటే ఈ నిర్మాణాలను కూల్చివేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి హైడ్రా అధికారులకు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులకు కూడా కొంతమంది ఆ ల్యాండ్ కి సంబంధించి లేదా ఆ నిర్మాణాలు చేపట్టినటువంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మధ్య కూడా తీవ్ర వాగ్వాదం కూడా జరిగినట్లుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు అయితే మాత్రం ఆ ఆందోళనకారులందరినీ కూడా అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడింది. సో మొత్తంగా చూస్తే మాత్రం హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే ఇటు రాజేంద్ర నగర్ పరిధిలో బుమ్రకుద్దీన్ దవాల్ చెరువులో జరిగినటువంటి అక్రమాలను కూల్చివేసినటువంటి పరిస్థితి చూసాం. అదేవిధంగా ఎర్ర చెరువులో నిర్మాణాలు చేపట్టినటువంటి పరిస్థితిని, ఆ నిర్మాణాలన్నింటినీ కూడా హైడ్రా కూల్చివేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇదే నేపథ్యంలో తాజాగా ఈ రోజు కూడా మొత్తంగా ఇటు ఖానాపూర్ లో కావచ్చు, గండిపేట మండలంలో కావచ్చు, మొయినాబాద్ లో కావచ్చు, ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక 40 అంతస్తులో 40 వరకు అంటే 40 బిల్డింగ్ల వరకు కూడా అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా హైడ్రా అధికారులు అయితే నేలమట్టం చేశారు. ఎవరైతే అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారో ఈ చెరువులలో, కుంటల్లో వారిపైన ఆ అక్రమార్కుల కుండల్లో అయితే మాత్రం హైడ్రా అధికారులు అయితే దడ పుట్టిస్తున్నట్లుగానే మనం చెప్పాలి సార్. రైట్, థ్యాంక్ యూ తేజ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.